మినప్పప్పులో పొట్టు మినప్పప్పు, చాయ్ మినప్పప్పు 2 రకాలు ఉంటాయి. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ పొట్టు మినప్పప్పు అలాగే చాయ్ మినప్పప్పుకి తేడా ఏంటో నేను ఈ వీడియోలో మొత్తం మీకు క్లారిటీగా చెప్తా. అలాగే పొట్టు మినపప్పుతో ఇడ్లీ, దోస ఇవన్నీ ఎలా చేసుకోవాలో నేను మీ అందరికీ చూపిస్తాను. నేను ఎప్పుడు కూడా పొట్టు మినపప్పే వాడుకుంటాను. చాలామంది పొట్టు మినపప్పు ఎందుకు వాడుకోరంటే ఈ పొట్టు తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలామంది జాబ్ చేసుకుంటారు, ఏదో వర్క్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఈ చాయ్ మినపప్పు తీసుకుని తొందరగా అది నానబెట్టేసుకుని రుబ్బేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం ఇదివరకు ఏంటంటే రుబ్బు రోట్లో వేసి రుబ్బేవారు. కానీ ఇప్పుడు అలాగే ఏమీ కాదు, గ్రైండర్లో వేసి రుబ్బేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆ గ్రైండర్లో వేసుకోవడం కూడా మానేశారు. ఇలా ఒక్కసారి కానీ పప్పు నానబెట్టుకున్నామంటే వారం రోజులు ఖచ్చితంగా పిండి సరిపోతుంది, బజార్లో కొనుక్కొని అవసరం లేకుండా. నేను ఒక కప్పు మినప్పిండి తీసుకుంటే 2 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకుంటానండి. ఇలాగా నానబెట్టేసుకుని ఫస్ట్ కాసేపు నానిన తర్వాత ఇలాగా కలిపేసుకుంటానండి. కలిపేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకోవడం. ఇలాగా ఒక బాక్స్లో కలిపేసుకుని కొంత పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అయితే మొత్తం పిండంతా ఇలా బయట పెట్టేసుకుంటే మొత్తం పిండి పులిసిపోతుంది. కాబట్టి కొంత పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కొంత పిండి మాత్రమే మనకి ఉదయాన్నే ఎంత అవసరమో అంత పిండి బయట పెట్టుకుంటే అది ఇడ్లీకి బాగుంటుంది. చూసారు, నేను 3 బాక్స్లో సెపరేట్గా తీసేసుకున్నాను. కొంత పిండి అంతా ఒకటి కలపలేదండి, ఒక బాక్స్లో కలపలేదు, ఓన్లీ పిండి. ఒక బాక్స్లో ఇడ్లీ రవ్వ కలిపాను, అది ఒక బాక్స్లో మాత్రం రేపటి సరిపడా ఇదిగోండి, ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇది మర్నాడు అనమాట. ఇలా పులుసుని చూసారా, ఇది ఇడ్లీకి ఎంత బాగా వచ్చిందో. ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా వస్తాయండి ఇలా కలుపుకుంటే. అంటే నేను చెప్పాను కదా, పొట్టు మినపప్పు అయితే ఇడ్లీలు బాగా వస్తాయండి. అది మనకి చాయ్ మినపప్పుకి అంత టేస్ట్ కూడా రాదు. ఆ తర్వాత అయితే నేను చూడండి ఇలాగా ఇడ్లీ అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీలు కూడా వేసి చూపిస్తాను మీకు ఎంత బాగా వస్తాయో. ఇలాగ నేను మాకు 3 కాబట్టి మేము 3కి 3 ప్లేట్లు. అంటే ఇంట్లో మాకు ఇడ్లీ ఎక్కువ తినరండి, నేను తక్కువగా వేసుకుంటాను. దానికోసమే 3 ప్లేట్లు. ఇలా 3 ప్లేట్లో నేను ఇడ్లీ వేసేసుకున్నాను. మళ్ళీ దీనికి నేను దోశ ఎలా చేయాలో అది కూడా నేను మీకు చూపిస్తాను ఇడ్లీ అయిన తర్వాత. ఇప్పుడు ఇడ్లీకి పెట్టేసుకున్నాను కదా, ఈ విధంగా ఒక్కసారి కానీ పిండి గ్రైండ్ చేసుకుంటే ఇలాగా ఇడ్లీ, దోశ, ఊతప్పం, పుల్లట్లు, అలాగే మినప పునుకులు ఇవన్నీ కూడా ఎన్ని చేసుకోవచ్చో. చూడండి, ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. నా ఇడ్లీ చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇవి పువ్వుల్లాగా తెల్లగా చూసారా, ఎంత స్మూత్గా కూడా ఉంటాయండి. అవి పొట్టు మినపప్పుతో చేస్తాం కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇడ్లీ కూడా సూపర్గా వచ్చాయి. ఇదిగోండి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. ఇలా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైనా సరే మీరు బజార్ నుంచి అయితే కొనుక్కోవద్దు, బజార్ నుంచి అసలు మంచిది కాదు పిండి. ఇప్పుడు దోశల కోసం బియ్యం నానబెట్టుకోవాలి. ఇలాగా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు వారం రోజులు కంపల్సరీ అండి. ఒక 1/2 కేజీ నానబెట్టుకుంటే సరిపోతుంది. దాంట్లో కొంచెం నేను పచ్చి శనగపప్పు, కొన్ని మెంతులు వేసుకుని నానబెట్టేసుకోవడం. ఇలాగా నానబెట్టేసుకుని కొంచెం ఇది మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఉడికించిన అన్నం ఉంటుంది కదా, అన్నం కొంచెం ఒక గుప్పుడు వేసుకుంటే మీకు దోశలు వచ్చేసరికి చాలా స్మూత్గా, అలాగే హోటల్లో వస్తాయి కదా కలర్, ఆ కలర్లో వస్తాయి. అంటే అన్నం వేసుకుంటే ఇలాగా చేసుకుని ముందు పిండి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో, ఆ పిండిలో అంటే మనకి ఎంత సరిపడా అంత పిండి తీసుకుని ఇలాగా కలిపేసుకోవడమే. నేను వచ్చేసరికి ఒక కప్పు పిండికి 2 కప్స్ బియ్యం వేసుకుంటానండి నేను. ఇప్పుడు దోశ కూడా వేసి చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుందో. నేను చెప్పాను కదా, కలర్ అయితే బాగా వస్తుందండి. రైస్ అయితే వేసుకోండి ఇలాగా. దీంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను నేను. ఇదిగోండి ఈ కలర్లో వస్తుంది దోశ, అంటే పైన రెడ్ కలర్లో ఇలాగా. ఇప్పుడు అదే పిండితో
ఆపా వేసుకుందాము. ఆపాలంటే దోసలు అనేసరికి పలుచగా వేసుకుంటే దోస, అదే కొంచెం మందంగా వేసుకుంటే ఆపాలు, అదే పులిసిపోతే పుల్లట్లు. ఇలాగా ఏదైనా మంచి మంచి చట్నీలు, గుళ్ళు చట్నీలు, అలాగే శనగపప్పు చట్నీలు ఇవన్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. కాబట్టి మీరంతా కూడా ఒక్కసారి ఇలాగా పొట్టు మినపప్పు తీసుకుని ఇంట్లో ట్రై చేసుకోండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.